హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మహతి అమ్మ వంటలు. ఈరోజు ఫ్రైడే కదా అండి. ఫ్రైడే రోజు అయితే పిల్లలకు స్కూల్ ఉంది కదా, వాళ్ళకి నాట్రవ చేసి బాక్స్ కట్టి పంపించానండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యం కోసం అని గ్యాస్ శుభ్రం చేసుకొని అలా బొట్లు పెట్టుకుంటున్నాను. తర్వాతకి నైవేద్యానికి అయితే నేను సేమియా ప్రిపేర్ చేశాను. మార్నింగ్ ఎప్పుడు 5:15, 5:30 అలా లేస్తానండి. అయినా కూడా ఫ్రైడే వచ్చే వరకు పూజ అనేది చాలా లేట్ అవుతుంది అన్న 10, 9:30 అలా అవుతుంది. ఇంకా ఈసారి అలా కాదు, మార్నింగే లేద్దామని 4:45కే లేసా. అయినా కూడా పూజ కంప్లీట్ కాలేదు, వంట కూడా కంప్లీట్ కాలేదు. నేను అంత ఊడ్చి చేసి తూడ్చుకునే వరకు మళ్ళీ పిల్లలు లేసారు. వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి తినబెట్టి మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేసి పంపించే వరకు మళ్ళీ ఎక్కడ పని అక్కడే ఉంది. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి గ్యాస్ అంతా శుభ్రం చేసుకొని సేమియా చేసి ఒక పక్క పప్పు పెట్టేసుకున్నాను. ఇక్కడ పూజ దీపం అనేది అగ్గిపుల్లతో పెట్టకూడదండి, ఏకవక్తి చేసుకొని ఏకవక్తితో పెట్టాలి. అలాగే నేను ఎప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటాను. ఎలా అంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం బాగుండాలి అనేసి. ఎందుకంటే అందరి బాగు కోరితే ఆ దేవుడు కూడా మన బాగు తప్పకుండా కోరుతాడు. ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. గడకకైతే ఎసరు పెట్టేశానండి. ఇక్కడ సాంబార్ కూడా అయినట్టే. వాటర్ మసిలేటప్పుడైతే గడకని యాడ్ చేసుకోవాలి మనం అందులో. సిమ్లో పెట్టేసుకుంటే, అది గడకేసినాక సిమ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది మంచిగా ఉడుకుతుంది అన్నట్టు. సేమియా చేశాను కదండి, సేమియా బౌల్లో వేసుకొని టీవీ చూస్తూ తిందామని హాల్లోకి వచ్చాను. నాకు మా టీవీలో వచ్చే గుండెనిండా గుడిగంటలు సీరియల్ అంటే చాలా ఇష్టం. కొంచెం అందులో బాలు మాటలు చాలా బాగుంటాయి. ఈ రోజు మహతి వాళ్ళ అమ్మ అయితే వంటలు సాంబార్ అండ్ గడక, వైట్ రైస్, సేమియా, నాట్రవ్వ చేసిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.